ఇంట్లో ఎప్పుడు సహవాసము, చక్కటి వాక్యము అక్కడ ఆ రోజు అందించబడుతుంది శనివారం నాడు. కాబట్టి సెమీ క్రిస్మస్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీ అందరూ వచ్చి తప్పనిసరిగా యొక్క కార్యక్రమంలో పాలు పొంది దేవుని ఆశీర్వాదాలతో నింపబడాల్సింది మనం చేస్తున్నాం. అలాగే అంత మాత్రమే కాదు, మీకు భక్సింగ్ గారి సాక్ష్యాలు, ఒకవేళ మీరు క్రైస్తవులుగా ఉంటే మీకు భక్సింగ్ గారి సాక్ష్యాలు, గొప్ప దైవజనుడు, ఆయన సిక్కు మతస్థుడు, పంజాబ్ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన బైబిల్ని చిచ్చేసిన వ్యక్తి, తన జీవితం మార్చబడింది, మారుమనసు పొందాడు. కాబట్టి క్రీస్తుని ద్వేషించాడు, క్రీస్తు అంటే ఇష్టం లేదు ఆయన. కానీ ఇలాంటి వ్యక్తి మార్చబడ్డాడు. దేవుడే తనను దర్శించాడు, దేవుడే తనను వెతికి రక్షించుకున్నాడు. ఏ బైబిల్ అయితే చిచ్చేశాడో ఆ బైబిల్ కొరికి ఆఖరి శ్వాస వరకు సేవ చేశాడు. భారతదేశంలో అలాగే ఇతర దేశాలు కూడా ఆయన గొప్ప సేవ జరిగించిన గొప్ప సేవకుడు ఆయన